ఇవాళ 7/8/2024 అంటే జూను జూలై అంటే వర్షాకాలం సమయంలో అయినా సరే నది పారుతుంది కనుక కాస్త ఆలస్యమైనా సరే నది గ్యారంటీగా వస్తుంది. అలాగనే ఈ లోకానికి మహాదేవుడు ఈశ్వరుడు వారు రెండోసారి రావడం గ్యారంటీ. కాస్త ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైందంటే ఇంకా దేవుని నమ్ముకున్న వాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా నమ్ముకోవాలి. అందుకనే ప్రతివాని మోకాలు యేసునామములో వంగాలని యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. కనుక దానికోసం కాస్త ఆలస్యమైంది. చూడండి, పౌలు గారు ఉన్నారంటే కాలాన్ని బట్టి మనం దేవుడిని ఆరాధించాలి, ప్రార్థించాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం ఉంది, చలికాలం ఉన్నది, వేసవికాలం. అంటే కాలానుగుణంగా మనం వెళ్ళాలి, కాలాన్ని బట్టి మన దేవుడిని ప్రార్థించాలి. అంటే ఈ 3 కాలాలు కూడా మనం తప్పకుండా ఉండాలంటే దేవుని ప్రార్థన కావాలి. చూడండి, దేవుని ప్రార్థన దేవుని మాట వినేవాడు చాలా చాలా తక్కువ ఉన్నారు. ఇక చూడండి, కేరళ చూడండి ఏ విధంగా ఉందో. కేరళలో ఇలా తాండవం చేస్తారు. కనుక మనకి ఆ పరిస్థితి, ఆ స్థితిలో రాకూడదు. కనుక మన కాలాన్ని బట్టి దేవుడిని ఆరాధించాలి, ప్రార్థించాలి.